హర్ హర్ మహాదేవ్. అమ్మా తులసి చందు ఏంటమ్మా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నాడా? ఈ సొల్లంతా ఎవరు మాట్లాడతారు తెలుసా? దేశద్రోహులు. నీలాంటి వాళ్ళు ఎగదొయ్యబట్టే ఆడిప్పుడు జైల్లో చెప్పకూడదు కూడా తినట్లేదు కనీసం పాపం. చూడండి ఆడేం మాట్లాడాడు. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళకు వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. ఇది చూశాక ఆడ వెనకాల ఉన్నది ఎవరు, వాడి ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి పొందుతున్నాడు అనేది తులసి చందు లాంటి వాళ్ళకి చాలా బాగా క్లియర్ గా అర్థం అవ్వాలి. అలాగే వీడిని ఫాలో అవుతున్న ప్రశ్న ఛానల్ ని, రావణ్ గారిని ఎంకరేజ్ చేస్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో మీ అక్రమ పుట్టుకి నా సానుభూతిరా. సరే, వాడు ఎవరిని ఫాలో అవుతున్నాడు, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, ఇంకొక వీడియో ఉంది చూడండి. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళకు వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. కసబ్ అనేవాడు పట్టుకున్నాక వాడు చేంజ్ అయ్యాడా, రియలైజ్ అయ్యాడా నిజంగా మనుషులు చంపడం తప్పిది. ఐ వాస్ బీన్ బ్రెయిన్ వాష్డ్ అంటే హీ వాజ్ అ టీనేజర్. అలాంటి ఒక ఉగ్రవాది నిజంగా మారుతున్నాడా పిల్లాడు? తప్పు చేస్తే ఆ పిల్లాడు వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. ఈ దేశంలో 100 మంది చెప్పిన కసపు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కసబ్ కూడా 10 సంవత్సరాలు తర్వాత మరణ శిక్ష పడింది. అలాంటి కసబ్ లాంటి వ్యక్తికే ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ లో ఇంకోసారి ఏ పెయిడ్ డాగ్ అయినా వచ్చి పవన్ కళ్యాణ్ ని చూసే ఇడిక్ట వాగాడు అంటే పెంటలో ముంచి చెప్తూ కొట్టాలి. ముండాల్ని ముండా కొడుతుంది, తప్పేం లేదు. ఆడైతే ఏకంగా కసబ్ గాడి గురించి ఆడి గురించి ఇంకో వీడియో పెడతాం. ఆ చరిత్ర ఇంత ఉన్నాడు ఎవడో, ఆడి పేరుని మర్చిపోయాను, సారీ.